పాపముల జీతము మరణము. పాపముల జీతము మరణము. అందుకని నా పాపములు ఆయన మీద వేసుకొని ఆయన మరణించవలసిన అవసరం వచ్చింది. మానవుడుగా, దేవుడుగా ఆ మరణాన్ని జయించి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. మరణానికి అప్పగించాడు, మరణాన్ని జయించాడు. ఇలాంటి చరిత్ర, ఇలాంటి వ్యక్తి, ఇలాంటి దేవుడు ఈ ప్రపంచంలో మరెక్కడా కూడా లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపము లేని పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఇది మొదటి వింత. ఇక రెండో వింతగా మనం చూసినట్లయితే లూకాసు వార్తలోని 1వ అధ్యాయము 24వ వచనంలోని, అలాగే ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసననుకుని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అప్పటికే వారు వృద్ధాప్యంలో ఉన్నారు. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఎలిజబెత్ వృద్ధురాలు. ఆమె గర్భము ధరించుట ఒక వింత, ఒక వింత. అదే మొదటి అధ్యాయంలో 2 వింతలు కనబడతాయి. ఒక వృద్ధులారు గర్భము ధరించుట ఒక వింత అయితే, ఒక కన్యకరాలు గర్భము ధరించుట మరొక వింత. ఒక వృద్ధురాలు యేసుక్రీస్తు ప్రభు వారికి మార్గాన్ని నిర్దేశించడానికి, మార్గాన్ని సరళం చేయడానికి మహాత్ముడు వస్తున్నాడు, మహిమగలరాజు వస్తున్నాడు, లోకరక్షకుడు వస్తున్నాడు, పాప విమోచకుడు వస్తున్నాడని ఆ మార్గాన్ని సరళం చేయడానికి ఒక తల్లి ఒక బిడ్డను కన్నది. అతని పేరు యోహాను. ఒక కన్యక, ఇది చాలా విచిత్రమైనది కదా. ఒక కన్యక గర్భవతి అవడము, ఇది సృష్టికే విరుద్ధమైనది. కానీ నా యేసయ్య పరిశుద్ధుడిగా రావాలి కాబట్టి, పరిశుద్ధుడిగా జన్మించాలి కాబట్టి, పరిశుద్ధుడిగా జీవించాలి కాబట్టి, పరిశుద్ధుడిగా ఆయన పరిశుద్ధత మనకు ఆపాదిస్తూ మన పాపమును ఆయన పరిహరించడానికి, ఆయన లోకంలో పరిశుద్ధుడిగా జన్మించడానికి ఒక కన్యక ఆమె గర్భవతి అయినది. ఇదొక వింత, ఇదొక వింత. మన మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు వారు ఏమి చదివారో, వారి గ్రంథాల నుంచి ఏమి చూశారో, వారి గ్రంథాలలోని ఈ విశ్వంలో, ఈ ఆకాశంలో లక్షలాది నక్షత్రాలు ఉన్నాయి. అందులో ఒక నక్షత్రాన్ని చూశారు వాళ్ళు. వెళ్ళినప్పుడు కొంత చూపిస్తాడు, అరుంధతి నక్షత్రం అని. కనబడలేదంటే ఒప్పుకోండి ఏంటి, ఆడు ఒప్పుకోవడానికి ఆడు కనపడదు. ఏం చేస్తాడు? చూశాను అంటాడు. ఈ జ్ఞానాలు అలాగేదో కనిపించలేనిది కనిపిస్తుందని చెప్పే భ్రమలో రాలేదు వారు. ఆ నక్షత్రము వారికి మార్గదర్శిగా, మార్గాన్ని చూపించే రీతిగా ఆ నక్షత్రము. నక్షత్రం అంటే ఏదైనా నక్షత్రానికి మరో పేరేంటి చెప్తాం మనం, పేరేంటి పెడతాం? తెలుగులో చెప్పండి అమ్మ నాకు. మీరు స్టార్ గీరంటే మళ్ళీ ఇంగ్లీష్. చుక్క. తూర్పు దేశం పుట్టేనండి. చాలు మన ఇంటి ఎండా స్టార్లే కనబడతాయి. ఇప్పుడు క్రైస్తవుల్ని పోల్చడానికి ఇశ్రాయిలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సంహార దూత
ఆ ఐగుప్తు దేశంలో సంచరిస్తూ సంహరించడానికి తిరుగుతూ ఉంటే ఏ ఒక్క దారబంధం మీద గుర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ ఇంటిని ఏం చేయాలా, సంహారతోడు దాటి వెళ్ళిపోవాలి. అది దేవుని గృహం, దేవుని బిడ్డల గృహం అని, ఇశ్రాయిల్ అని అదొక గుర్తు. ఈరోజు ప్రపంచంలో కావచ్చు, మన పట్టణంలో కావచ్చు, మన ఈదులో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, క్రైస్తవులు చెప్పడానికి ఒక చక్కని గుర్తు ఏంటి? స్టార్. ఇంటి మీద స్టారు, ఇంటిలో బారు, ఇంటి బయట పోరు అని స్టార్. స్టారు అనగా చిన్నది కాదు. ఈ భూగోళము సూర్యుని కన్నా ఒక 100 రెట్లు చిన్నది, అనగా భూమి కన్నా 100 రెట్లు పెద్దది. ఏంటిది? సూర్యుడు. సూర్యుడి కన్నా నక్షత్రం 1000 రెట్లు పెద్దది. అర్థమవుతుంది ఇప్పుడు? ఏంటి? 1000 రెట్లు పెద్దది. అంటే అప్పుడు 1000 రెట్లు పెద్దదైన ఆ నక్షత్రం దగ్గర మన భూగోళం కనుక పెడితే ఒక చిన్న గోలికాయ అంత ఉంటుంది అన్నమాట. ఎంత? చిన్న గోలికాయ అంత పెద్దది నక్షత్రం. నక్షత్రం అంటే చొక్క కాదు, లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉంది కాబట్టి అసలు లెక్కించడానికి ఆ లక్షల కోట్లు అనే పదం సరిపోక దాన్ని కాల్కులేట్ చేయడానికి కాంతి కిరణం అన్నారు. ఇదమ్మా కాంతి కిరణాలతో లెక్కించారు వాటిని. లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న ఆ నక్షత్రం నీకు ఒక చిన్న చుక్కగా కనిపిస్తుంది, కానీ చిన్న చుక్కగా కాదు అది. అది సూర్యుని కన్నా, చంద్రుడి కన్నా నువ్వు నివాసం చేస్తున్నా, మనం నివాసం చేస్తున్న ఈ భూగోళం కన్నా 1000 రెట్లు పెద్దది. 1000 రెట్లు పెద్దది. ఇవన్నీ కూడా మీరు ఈజీగా గూగుల్లో చెక్ చేసుకుంటే మీకు అన్నీ తెలిసిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి అంత పెద్ద నక్షత్రం ఈ విశ్వములో, ఈ ఆకాశంలో లక్షలాది నక్షత్రాల్లోని ఒక్క నక్షత్రము వారిని గుర్తించింది, వారు దాన్ని గుర్తించారు. ఇది గొప్ప విచిత్రం, విడ్డూరమే. ఆ నక్షత్రము బెత్లెహేములోకి తీసుకుని వచ్చి యేసు ఉన్న ఇంటి పైన అది వారికి కనిపించడము, అది గొప్ప విచిత్రమే. దేని స్తోత్రం, దేని స్తోత్రం. స్టార్ అనగా గొప్పది, పెద్దది అని. అందుకనే కొన్ని హోటల్స్కి 5 స్టార్ హోటల్ అంటారు, అంటే పెద్ద హోటల్ అని. 7 స్టార్ హోటల్ అంటారు. అలాగే స్టార్లు పెరుగుతున్న కొద్ది ఆ హోటల్ చాలా పెద్దదని. అందుకనే సినీ యాక్టర్లో కూడా వారు గొప్పతనాన్ని, వారు యాక్టింగ్ చేసే గొప్పతనాన్ని చెప్పాలంటే వాళ్ళు స్టార్స్ ఇస్తారు. మెగాస్టార్, సూపర్ స్టార్, ఇంకెవడమ్మా, పవన్ స్టార్, మెగాస్టార్. ఇంకా ఈ స్టార్లన్నీ కలిపి, ఈ స్టార్ ఎలాగైతే మనం ఈ డిసెంబర్లో అంతా చూస్తాం కదా, తర్వాత ఏం చేస్తాం, మడత పెట్టి మూల పెడతాం కదా. ఈ స్టార్లన్నీ కూడా ఒకసారి మడత అయిపోతాయి. కానీ నీవు నేను స్టార్ గా ఉండాలి. అదే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు, వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించుదురు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నక్షత్రం కావాలి. నీ ఇంటి మీద నక్షత్రం పెట్టుకోవడం కాదు, నువ్వు నక్షత్రం కావాలి. ఆ నక్షత్రం ఏం చేసింది? జ్ఞానులను ప్రభు దగ్గరికి నడిపించింది. నువ్వు నక్షత్రంగా మారి అనేకులను ప్రభు దగ్గర నువ్వేం చేయాలా? నడిపించాలి. జోగుపోతున్న వారిని, నరకంలో పడిపోతున్న వారిని నువ్వు పట్టుకొని
అగ్నిలో జోగుతున్న వారిని నువ్వు నిలబెట్టి ప్రభు దగ్గరికి నడిపించ. అలా నడిపించే వారందరూ ఏమవుతారంటే నక్షత్రాలు అవుతారంట. మన ఇంట్లో పెట్టుకున్న నక్షత్రం కాదు. ఏ నక్షత్రం? మనమే నక్షత్రం అవ్వాలి. మనమే నక్షత్రం కావాలి. ప్రభు కోరుకున్నది నీవు నక్షత్రంగా ఉండాలని. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ వెళ్ళారనుకోండి, గుంటూరు వెళ్ళారనుకోండి, ఈ సీజన్లో నక్షత్రాలు మీకు ఎలా కనబడతాయంటే ఒకరిని మించిన ఒకరు పోటీగా కనబడతాయి. తెలుసా మీకు? ఎప్పుడు చూసారా? లాస్ట్ టైం 4 years బ్యాక్ అనుకుంటాం, ప్రసన్న వాళ్ళ అమ్మగారు ఊరు వెళ్ళినప్పుడు జనవరి నెలలో వెళ్ళాము. డిసెంబర్ అయిపోయిన తర్వాత మేము ఆ ఊరు నుంచి బీచ్కి, ఎవరది, బాపట్ల, అక్కడి నుంచి 50 kilometers మేము కారులో వెళ్తున్నాం. ఈ పక్క నక్షత్రాలు, ఆ పక్క నక్షత్రాలు. అంటే అప్పటికి పండుగలు అయిపోయి జనవరిలో ఉన్నాం, కానీ అవి తీయలేదు. ఒక్కొక్కటి వెళ్తుందంటే సినిమా ఇది ఎలక్ట్రికల్ పోల్ అంత హైట్. ఒక్కొక్కటి ఆ నక్షత్రాలు చేయడానికి ₹1,000 ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళు. లైటింగ్లు, దాంట్లో బొమ్మలు, డిజైన్లు. ఈ చర్చోడు ఇంత నక్షత్రం పెడితే వాడికి మించి ఇంకో నక్షత్రం పెట్టాలా, ఆ వాడికి మించి ఇంకో నక్షత్రం పెట్టాలా. అలాగా రోడ్డు అంతా కూడా అవే నక్షత్రాలు కనపడుతుంటాయి. అబ్బా ఎంత బాగుంది అని ఎవరు మురిసిపోతారు? నువ్వు నేను మురిసిపోతాం, దేవుడు మురిసిపోడు. దేవుడికి ఎవరు మురిసిపోతారు? నువ్వు నక్షత్రంగా మారిపోతే ఆయన మురిసిపోతాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ నీవు పేద LIC బిల్డింగ్ అంత స్టార్ పెట్టినా ప్రజలు చూసి మురిసిపోతారేమో గాని దేవుడు మురిసిపోడు. ఒక చిన్న పిల్ల ఒక వ్యక్తిని ప్రభుత్వం నడిపిస్తే ఆమె ఒక చిన్న నక్షత్రం అయిపోతుంది. అది దేవునికి హితముగాను, సంతోషంగాను, సమాధానంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి నక్షత్రము జ్ఞానులను ప్రభు దగ్గర నడిపించడము అదొక గొప్ప వింత, గొప్ప వింత. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు. అవతరించి వాళ్ళు వస్తూ ఉంటారు చాలా మంది. యుగానికి ఒకరు స్లోగన్ వింటుంటాం, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ సంభవామి యుగే యుగే. అంటే యుగానికి ఒక అవతారం ఎత్తి దుష్టుని సంహరించడానికి. ఒక యుగం అయిపోయింది, ఒక దుష్టుడు అయిపోయాడు, ఒక అవతారం అయిపోయింది. మరలా ఒక దుష్టుడు పుట్టుకొస్తాడు, మరలా వాణ్ణి చంపడానికి మరొక అవతారం ఎత్తి. ఇలాగ దుష్టులు చంపుకుంటూ పోతూ ఉంటే భూమి మీద మనుషులు ఎవరు ఉంటారు? అందరూ పాపులే కదా. కాబట్టి వైరస్ వచ్చింది కదా అని మనుషులందరినీ చంపలేదు. వైరస్ని చంపడానికి మనుషులు అనేక రీతిలుగా ప్రయత్నించారు, వైరస్ను తరిమి కొట్టారు. అది మనిషి చేయవలసిన పని. ఒక మనిషికి వ్యాధి వస్తే అతన్ని గొయ్యి తీసి పాతి పెట్టకూడదు, వ్యాధిని తీసి మనిషిని బతికించాల. మన యేసయ్య చేసింది అదే. ఆయన పాపులకు వైద్యుడిగా వచ్చాడు, పాప రోగాన్ని తీసివేసి పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నీలో ఉన్న పాప రోగాన్ని తీయడానికి వచ్చాడు ఆయన, నిన్ను చంపడానికి కాదు ఆయన. అందుకే కీర్తన 90వ అధ్యాయంలో ఉంది, యుగ యుగములకు నీవే మాకు నివాస స్థలమని.
ప్రభువా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము తరతరములకు మాకు నివాస స్థలము నీవే నీవే అని పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే యుగములు నీవే దేవుడవు యుగములు నీవే దేవుడవు యుగానికి దేవుడు కాదు, యుగములు ఆయనే దేవుడు. దేవుడు అనగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. దేవుడు కాలానికి ఆయన బయట ఉన్నవాడు, కాలం లోపల ఉన్నవాడు కాదు. ఈ సృష్టి మనం అందరం కూడా కాలం లోపల ఉన్నాం, కాలంలో మనం జీవిస్తున్నాం, కాలంలో మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ కాలానికి అతిథి దేవుడు. కాలంలో ఆయన లేడు, కాలానికి బయట ఉన్నాడు. అందుకే ఒక దినము ఆయనకి 1000 దినములుగాను, ఒక దినం ఆయనకి 1000 దినములుగాను, 1000 దినములు ఆయనకి ఒక దినముగాను. దేవుడు కూడా కాలంలో ఉంటే ఆయన దేవుడు కాడు. నీకు అర్థమైంది మాట? ఇప్పుడు 8:50 అయింది, ఇలాగ ఉంటే ఏమవుద్ది? 9 అవుద్ది, 10 అవుద్ది. అంటే నీవు కాలంలో ఉన్నావు కానీ కాలం నీలో లేదు. ఒక నీలో కాలం ఉంటే ఆ కాలాన్ని నువ్వు ఆపు చేస్తావు, కాలాన్ని నువ్వు ఆపు చేస్తావు. నీవు ప్రధానమంత్రివైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, ఎంత గొప్పోడువైనా కాలాన్ని ఆపే శక్తి నీకు లేదు. కాలంతో పాటు నువ్వేం చేయాలా? నీ జీవనాన్ని కొనసాగించాలా. పేదోడికైనా గొప్పడికైనా అందరికీ 24 గంటలే రోజుకి. నేను గొప్పను కాబట్టి నాకు 22 సరిపోదు అంటే అవదు, అందరికీ ఒకటే. కానీ దేవుడు కాలానికి బయట ఉన్నాడు. అందుకే కాలాన్ని అవసరమైతే ఆపే శక్తి ఆయనకు ఉన్నది. ఒక భక్తుడు ప్రార్థన చేయగా, యెహోషువ 10:11-12 చూసినట్లయితే, ఒక భక్తుడు ప్రార్థన చేయగా కాలాన్ని ఆపు చేశాడు దేవుడు. కాలాన్ని ఆపు చేశాడు. కాలం ఆపడం అంటే అర్థం ఏంటో తెలుసా? మనము తిరుగుతున్న ఈ భూగోళం ఆగిపోవడమే. ఎందుకంటే కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడంటే కాలంలో ఉన్నవాడు కాదు, కాలానికి బయట ఉన్నవాడు. అందుకనే కాలంతో పాటు ఆయన కొనసాగించవలసిన పని లేదు. నిన్ను నన్ను ఈ సృష్టిని అంతా నడిపించేవాడు ఆయనే. అలాంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను సర్వలోకాన్ని రక్షించడానికి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చెను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే పాపులను భక్షించడానికి కాదు కానీ రక్షించడానికి వచ్చాడు. కాబట్టి అలాంటి యేసు క్రీస్తు ప్రభువారిని నీ పాపము నుంచి, నువ్వు ఎంత ఘోర పాపమైనా, ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా ఆయన దగ్గర పశ్చాత్తాపడితే ఆయన క్షమించుటకు సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు, ప్రేమించడానికి సమర్థుడు, నీ బలహీనత నుంచి విడిపించడానికి సమర్థుడు, నీ యొక్క అలవాట్ల నుంచి తప్పించడానికి సమర్థుడు. కానీ ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తమును చేయగలిగిన సమర్థుడు నా లోకరక్షకుడైన యేసునాథుడు. ఈ రాత్రికాల సమయమందు వాక్యం వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. నీవు కృంగిపోతున్న అలవాట్ల నుంచి బయటికి లేవనెత్తాడు. దొంగ ఊబులో ఊరుకుపోయినట్టు కూరుకుపోతున్నా తన చెయ్యి ఇచ్చి నేను లేవనెత్తాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు, మారని దేవుడు. కాలాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు నా యేసయ్య. అట్టి యేసు క్రీస్తు ప్రభువుని
మన సొంత రక్షకుడిగా అంగీకరించి మీ హృదయంలో స్థానం ఇస్తే చాలు ఆయన ఉండడానికి ఇష్టపడుచున్నాడు. ఆయన ఉండడానికి ఇష్టపడుచున్నాడు. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.